షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. టాపిక్ ఫర్ టుడే, న్యూ కార్ట్, కొత్త బండి. ఇక్కడ చూస్తున్నారు నేను ఫామ్ హౌస్లో ఈ కొత్త బండి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ కొత్త బండి, న్యూ కార్ట్. వాక్య భాగం ద సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్, చాప్టర్ 6 వర్స్ 3. సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వాడు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులు ఉజ్జాయును అహోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసమును క్రొత్త బండి మీద ఉంచి తీసుకుని రావడానికి దావీదు ఆశించి ఆ ప్రయత్నంలో సఫలీకృతులు కాలేదు. ఎందుకనగా 6వ వచనం, నాకోలు కలం దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా ఉజ్జా మీద రగులుకొనెను. అతను చేసే తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అతను మొత్తగా అతను అక్కడనే దేవుని మందసం వద్ద పడిపోయాను. దేవుని మందసమును క్రొత్త బండి మీద తీసుకొని రావడానికి దావీదు ఆశించినాడు. అది చాలా పొరపాటు. అగెయిన్స్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 14, 15, 16 వచనం చదువుకున్నట్టయితే ఆ అధ్యాయంలో యెహోవా మందసమును యాజకులు లేవీయులు కహాతీయులు దాన్ని మోయవలెను. క్యారీ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఆన్ దర్ షోల్డర్స్, నాట్ ఆన్ ది న్యూ కార్ట్, నాట్ ఆన్ ఎనీ మీన్స్. వేరే దాని మీద తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ అగెయిన్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అగెయిన్స్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఈనాడు కూడా సంఘంలో క్రొత్త బండి లాంటి క్రొత్త పద్ధతులు ప్రవేశిస్తున్నాయి. చాలామంది కూడా ఈ క్రొత్త పద్ధతులకు ఆకర్షితులవుతున్నారు, కొత్త సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారు. క్రొత్తక వింత పాతక రోత సామెత ప్రకారము ఈ క్రొత్త బండి పద్ధతులు చాలామందికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కాబట్టి తండోపతండాలుగా వెళ్తున్నారు. వాట్ ద స్క్రిప్చర్ సేస్ వెరీ ఇంపార్టెంట్. క్రొత్త బండి కాదు, దేవుని మందసమును లేవి వంశీయులు వారు మోయాలి, కహాతీయులు వారు మోయాలి. భుజసంగాలను మోసుకొని వెళ్ళాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. దావీదుకి ఎందుకు ఆలోచన పుట్టింది పాపము. దాని ద్వారా ఉజ్జా చనిపోయాడు. దావీదుకి భయం వేసింది. ఆ తర్వాత ఆయన దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుడు సెలవిచ్చిన రీతిగా, ధర్మశాస్త్రం సెలవిచ్చిన రీతిగా యాజకులైన లేవీయులను ఉపయోగించాడు. వారు ఆ మందసం మోసుకొని వస్తుండగా మందసం ముందు దావీదు ఒక నాట్యమాడినాడు. ఈ ఫాలోడ్ మెథడాలజీ ఆఫ్ గాడ్. దేవుని పద్ధతులను ఆయన ఉపయోగించాడు. దేవుని పద్ధతి ప్రకారం వెళ్ళాడు. కానీ సంతోషముతో, ఆనందముతో దేవుని మందసము తీసుకుని రాగలిగాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఈ క్రొత్త బండి మనకి సందేశం అనగా దేవుని యొక్క వాక్యము తరతరాలుగా కొత్తదిగానే ఉంటుంది. ఇది పాతగా అయిపోదండి. డాక్టర్స్ ఆర్ డాక్టరీన్స్, సిద్ధాంతాలు సిద్ధాంతాలే, అవి ఏం మార్పు ఉండదు. కాబట్టి ఈనాడు కొత్త పద్ధతులు అవలంబించక మనం కృంగత పోకడలకు మనం వెంపర్లాడక, డూ వాట్ ద బైబిల్ సేస్. దేని వాక్యం ఏం చెబుతున్నదో, ఎలా చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా చేయకూడదో ఆ రీతిగా చేసినట్టయితే నూతన సంవత్సరం మందు యు విల్ రిసీవ్ ఇమ్మెన్స్ బ్లెస్సింగ్స్. ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని పొందుకుంటావు.
గత సంవత్సరం నీవు దేవుని పద్ధతి ప్రకారం జీవించలేదేమో, మానవుల పద్ధతి ప్రకారం జీవించావేమో, లోక పద్ధతి ప్రకారం జీవించావేమో, కొత్త వాటిని అనుసరించావేమో. ఈ సంవత్సరం ముందు వాటి అన్నింటిని ప్రక్కగా పెట్టి వాట్ ద బైబిల్ సేస్ is very important. What the Lord of God says is very important, not me, as some other person. That's very important. What the Bible says, do it accordingly. ఈ నూతన ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి, దేవుని పద్ధతులు పాటించడానికి మనం పూనుకుందాం. ఇశ్రాయేలీయులు దేవుని పద్ధతి ప్రకారం ప్రయాణించారు కాబట్టి వారు వాగ్దానమును ప్రవేశించగలిగారు. కాబట్టి మనం కొత్త పోకడలకు మనం తావివ్వక, చోటివ్వక, దేవుని పద్ధతులకు చోటిచ్చి దేవుని పద్ధతి ప్రకారం, ఈ పద్ధతి ప్రకారం జీవించే వారికి ఇశ్రాయేలులకు సమాధానం ఉండుగా గళితీయులకు రాసిన పత్రికలో పౌలు 6వ అధ్యాయంలో చివరి వచ్చిన ప్రస్తావించాడు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని వాక్యానుసారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమె కృపాభరిత యేసయ్య మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృత పద్ధతులు అవలంబించుకున్నాం. బైబిల్ పద్ధతులను, మీ పద్ధతులు, మీ సెలవిచ్చిన ప్రకారం ఈ నూతన సంవత్సరం ముందు జీవించటకు, వాటి అమలు చేయుటకు, వాటి అవలంబించుటకు నాయన ప్రాక్టీస్ చేయుటకు, తద్వారా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి కృపని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.